తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారితో సఖ్యతను పాటించండి. పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు స్త్రీ సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. అదేవిధంగా స్త్రీ మూలకంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి ఇంతకుముందు చూసిన సంబంధమే తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినడానికి ఇది అనుకూలమైన కాలం. అదేవిధంగా షష్టమ స్థానంలో కుజుడు, బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం వారం చివరిలో మారుతున్న కారణంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకించి నూతన కార్యక్రమాలను స్థాపించే అంశాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ద్వితీయాధిపతి అయిన రవి సప్తమ స్థానంలోకి మారుతున్న కారణంగా కలత రీత్యా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాలి. అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా పనుల ఒత్తిడి, శారీరక శ్రమ అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభంతో పాటు కొంత ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో గురుచంద్రులు సంచరిస్తున్న కారణంగా వారం చివరిలో విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం కలదు. ప్రత్యేకంగా ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో పాటు గౌరవమైన ఉన్నత అధికారమైన పదవిని పొందే యోగ్యత కలదు. విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించడానికి కూడా అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రస్తుత కాలంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని మరియు చంద్రగ్రహ సంచార ఫలితంగా ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు పఠిస్తూ, ఓం నమఃశివాయ అని శివపంచాక్షి మంత్రాన్ని 11 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఎదుర్కొనబోతున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు.